హాయ్ ఫ్రాన్స్. ఇదిగో ఇదే జూ. మీరు లోపలికి వెళ్తే జంతువులు కొంచెంసేపు టైం పాస్. ఇప్పుడైతే మనం ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే వస్తాం. ఇదిగోండి అదే జూ పార్క్. ఇదైతే పార్కింగ్. మనం బండి ఏం తెచ్చినా ఇక్కడ పార్కింగ్లో అయితే పెట్టుకోవాలి. 2 వీలర్కి అయితే 10 రూపాయలు తీసుకుంటారు. ఆటో కారు, బస్సు, లారీ కూడా ఇక్కడ రాశారు. మనం ఏదైనా తెచ్చుకోవచ్చు, కానీ డబ్బులు కొంచెం ఎక్కువైపోతాయి, అదే తేడా. 2 వీలర్కి అయితే 10 రూపాయలు బాగానే ఉంది. కానీ రిటర్న్లో వచ్చినప్పుడు మాత్రం అయితే స్లిప్ మాత్రం మర్చిపోకండి పార్కింగ్ది, లేదా బండి ఎవరు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. లైన్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, కష్టమే. ఇదిగోండి ఈ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి, కానీ ఇవన్నీ జూలో ఉంటలే, చూడాలి. చిన్నప్పుడైతే ఇప్పుడు వచ్చాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రావడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇదిగోండి మనకి ఇక్కడ పేరు అయితే రాశారు, ఇందిరాగాంధీ జూ పార్క్ అని. బాగుంది. అదిగోండి అదే ఎంట్రన్స్ మనం వెళ్ళడానికి. ఇదిగోండి లైన్లో అయితే ఉన్నాను. నా కష్టాలు చూడండి, ఇక్కడ చాలాసేపు అయిపోయింది లైన్. చాలామంది ఉన్నారు. మేము వెళ్ళిందే ఆదివారం, ఇంకెంతమంది ఉంటారు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలామంది ఉన్నారు. ఖాళీగా ఉన్నారు, మరి ఏం చేస్తాం. ఇదిగోండి ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. అంటే టికెట్ ప్రైస్, ఇంకా సైక్లింగ్ అని చాలా ఉన్నాయి దీంట్లో. మీరు అవన్నీ కావాలనుకుంటే మాత్రం అదైతే చూడండి. సైక్లింగ్కి అయితే 50 రూపీస్ అంట గంటకి. మీకు అయితే మాత్రం తప్పకుండా అది ట్రై చేయండి, బాగుంటుంది. ఎందుకంటే అది మోటార్ టైప్ అనమాట. ఇప్పుడు మనం రఘువరం బీటెక్లో చూస్తాం కదా సైకిల్, అంటే సేమ్ అలాగైతే ఉండదు, మనం నార్మల్ సైకిల్స్ లాగా ఉంటుంది, కానీ దీనికి మోటార్ ఉంటుంది. అలాగే ఇదైతే మ్యాప్ మన జూ పార్క్ది. మేమైతే ఇటు వెళ్ళాలో అనేది ముందు కన్ఫ్యూజ్ అవుతున్నాం. అటైతే వెళ్దాం, అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి అయితే బయటకు వద్దాం. ఈరోజు మొత్తం ఎక్కడ వదలొద్దు, మొత్తం తిరిగేద్దాం. కొంచెం వీడియో పెద్దదే, కొద్దిగా మీరే పెద్ద మనసు చేసుకొని చూసేయండి, స్కిప్ చేయకండి ఎక్కడ. బాగుంటుంది వీడియో అయితే, ప్రతిదాన్ని కవర్ చేసాం, మొత్తం చూడండి. ఇదిగోండి ఫస్ట్ అయితే మాకు ఇక్కడ బాతులకి అయితే ఒకటి కనిపించింది. ఇది బాతు ఏంటో మాకు కూడా తెలియదు, కానీ దీని పేరు అయితే మీకు చెప్తాను. బార్ హెడెడ్ గోస్ అంట దీని పేరు. చూడడానికి అయితే బాగుంది. మనం ఇక్కడ ఎలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ రైనా కూడా ఉంది. నేను ఇది ముందు ఏదో అనుకున్నాను, తర్వాత జూమ్ చేసి వస్తే ఇక్కడ బోర్డు అప్పుడు చూసాను, అప్పుడు రైనా అని అర్థమైంది నాకు. అదిగోండి అక్కడ ఏదో ఉంది, అది కదలట్లేదు, మేలట్లేదు, ఏడు చేస్తుందో కూడా తెలియట్లేదు, ఆ ఇరకలో ఉండిపోయింది అక్కడ. సరే దాన్ని వదిలేద్దాం. ఇదిగోండి దాని డీటెయిల్స్, అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అది అలాంటివి అనమాట. ఇక్కడ బోర్డులో అయితే మెన్షన్ చేశారు అంతా. అదంతా చదివి టైం అయిపోద్ది కదా అని అవన్నీ చదవట్లేదు, మీకు నార్మల్ చూపించేస్తాను అంతే. ఇదేదో టాయిలెట్స్ అనుకోకండి, అక్వేరియం. కానీ మనం ముందు అక్వేరియం అయితే ఇంకోటి చేస్తాం, అందుకని అక్వేరియంలోకి అయితే నేను వెళ్ళలేదు. ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదే చూడండి. మన విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గరలో ఉంటుంది. దాని పేరు మత్స్యదర్శిని. దాంట్లో మొత్తం అన్ని రకాల చేపలు అయితే ఉంటాయి. అదైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని క్లిక్ చేసి అయితే ఆ వీడియో అయితే చూడండి, మీకు టైం ఉంటే. ఇదిగోండి మనం ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయంట, అటైతే వెళ్దాం. ఇదిగోండి ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వస్తాం. ఆ లోపల ఉన్న ఎలిఫెంట్స్ అంటే ఒకటే కొంచెం బాగా కనిపిస్తున్నాయి, మిగతా వాటికి కొంచెం కవర్ చేశారు. ఆ రైనా ఏమో బురదలో ఉంది, ఇంకేటి చూస్తాం, అది కనబట్టలేదు. ఇదిగోండి ఇవైతే కొంచెం బాగా కనిపిస్తున్నాయి, అంటే మరీ దగ్గరలో అయితే లేవు, కానీ కొంచెం దూరంలో ఉన్నాయి, కానీ చూడడానికి అయితే బాగానే ఉంది. అటువైపు ఇంకో గేట్ ఉంది, ఆ గేట్ దగ్గర కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి, కానీ అటువైపు ఎవరిని పంపించరు అనుకుంటాను. ఇది ఒకటే చూడడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే బాగున్నాయి. ఆ పైన చింతకాయలు అన్నీ తెంపేస్తుంది అక్కడ ఉన్న ఎలిఫెంట్. అంటే అన్నిటి దగ్గర అయితే ఇలాంటివి వేసి అయితే ఉంచారు, ఎందుకంటే ఎండకు ఉంది కదా ప్రతి వాటికి, మరి అవి కూడా మనలాగే కదా, ఎండకొండలోనే ఇలాంటివి అయితే వేశారు. బాగుంది చూడడానికి అయితే. కొంచెంసేపు ఎలిఫెంట్స్ అయితే తిరిగిన తర్వాత అయితే మేము ఇప్పుడైతే కోతుల్ని చూడడానికి అయితే వచ్చాం. మా వాడు కోతుల్ని ఇప్పుడు చూడలేదట, చూపిద్దాం పదండి. దానికి స్పీచ్ ఎందుకు, సింపుల్గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. వీడు అలాగే అంటాడు, ఈయన పట్టించుకోకండి, వీడికి కొంచెం మెంటల. కోతుల్ని చూడండి, దీని పేరు అయితే బబూన్ అంట. ఇక్కడ ఈ రెండే ఉన్నట్టు ఉన్నాయి, ఇవైతే ఇక్కడ రెండే ఉన్నాయి. ఇదిగోండి ఇది యంగ్ టెల్లెడ్ లెమర్ అంట. ఇవి ఏదో కొద్ది వెరైటీగా ఉన్నాయి, ఆ చివరిన ఎక్కడ ఉన్నాయి, చూడడానికి అయితే సరిగ్గా అవ్వట్లేదు, కానీ జూమ్ చేసి అయితే అదిగోండి అక్కడ ఉన్నాయి. ఇవి మనం సినిమాల్లో అట్లా చూసాం. సినిమాల్లో అంటే ఇది మన బొమ్మల సినిమాల్లో అట్లా చూసుంటాం చిన్నప్పుడు. ఇదిగోండి అటువైపు అయితే వెళ్ళిపోదాం. ఇదంతా కోతుల సామ్రాజ్యమే, ఈ మొత్తం మంకీసే ఉంటాయి, ఇంకేం ఉండదు. ఈ మొత్తం చుట్టుపక్కలంతా అవే ఉంటాయంట. ఇదిగోండి ఇంకో దగ్గరికి అయితే వస్తాం. ఇదిగోండి ఇక్కడైతే ఇది ఒక్కటే కనిపిస్తుంది, ఒకటి ఎడ్ చేస్తుందో. దీని ఇన్ఫర్మేషన్ అంతా చదివేస్తాం. ఫస్ట్ టైం ఏంటి ఒక కోతి ఇంకో కోతి గురించి చదవడం.
ఇది పండుకోతి, ఇది మనం ఎక్కువ చూసే ఉంటాం, మనకి బాగా తెలిసిందే అయ్యి ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి దగ్గరికి వాటికి వస్తూ ఉంటాయి కదా, అవి కోతులే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఇదిగోండి అక్కడి నుంచే చూస్తుంది, చిన్నదొకటి పెద్దదొకటి ఉన్నట్టు ఉన్నాయి, అగా ఎరకలో ఉన్నాయి. అంటే కొద్దిగా న్యాయం చేసింది మాకు 70 రూపాయల టికెట్ కంటే కొద్దిగా ఇవే అనుకుంటాను. ఎందుకంటే బయటకు అలా కనిపిస్తున్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి కొంచెం. ఇదైతే కొంచెం న్యాయం చేసింది 70 రూపాయలకి. ఇదిగోండి ఇంకో దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఇంకోటి ఉన్నాయి. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఒక 8 ఇయర్స్ అంత ముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ అయితే లేవు. అంటే చాలా ఇయర్స్ గ్యాప్ వస్తుంది కదా, ఇక్కడ కొత్తవి అయితే నాకు కనిపిస్తున్నాయి జూలో. అంటే కొంచెం కొత్తగా అంతా చేశారు, హుద్హుద్ తర్వాత అంత మారిపోయింది కదా. దాని తర్వాత అయితే అంతా ప్రతిదీ ఇంకా వైజాగ్లో అన్నీ చేంజ్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ కొత్తగా కట్టడం లేకపోతే రీకన్స్ట్రక్షన్ చేయడం అలాంటివి. ఇదిగోండి ఇదైతే కింద నుంచి అయితే వస్తుంది. దీనికి ఎవరో ఏదో వేశారు, ఇవో అప్పడల్లా ఉన్నాయి, అవి తింటుంది, బాగా దొరికినట్టు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకో వేరే కోతులు అయితే ఉన్నాయి, ఇవి చిన్నవి కొంచెం, ఆ ఇరకలు అయితే ఉన్నాయి. కోతులు ఒకటి న్యాయం చేసే అబ్బా 70 రూపాయలకి. ఇగోండి ఇంకో అన్న అయితే మా వెనకాతలు అయితే ఒక అన్న వచ్చారు. ఆ అన్న అయితే దీనికి అంటే లడ్డూలు అప్పడాలు ఇవి వేస్తున్నారు, తింటున్నాయి బాగానే. అంటే మామూలుగా అయితే జూలో జంతువులకి ఏం పెట్టకూడదు అంటారు, కానీ వాళ్ళు ఎవరో తీసుకొచ్చి అయితే వేసారు, తింటున్నాయి అలాగా. మరి మనకు కూడా తెలియదు, ఎవరో ఏం అడగలేదు కూడా. ఇగోండి చాలా ఉన్నాయి, ఇవి బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి అందరినీ, బాగా తిరుగుతున్నాయి. అంటే కొంచెం మేఘాలు అయితే వేసాయి ఈ టైంకి. మేము వెళ్ళిన 11:30 12 అయిపోయింది, ఆ టైంకి అయితే కొంచెం మేఘాలు వేసాయి కొంచెం. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది క్లైమేట్, అందుకే కొంచెం బయటనైతే తిరగలుగుతున్నాయి అవి. ఇగోండి ఇక్కడైతే కొంచెం వెరైటీ కోతి ఏదో ఉంది, ఇది ఎప్పుడు చూడలేదు నేను, డిస్కవరీలో చూడటమే, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. అది ఎరగలో అక్కడ ఉంది, ఎందుకని దాని పిల్లలేదు, డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఇదిగోండి ఇక్కడ ఫ్రేమ్లు అయితే ఉన్నాయి వెళ్ళి దారిలో. ఈ ఫ్రేమ్లో అయితే 2 ఫోటోలు అయితే తీసుకున్నాను, 3 ఫోటోలు తీసుకున్నాను. చాలామంది దిగుతున్నారు కదా, మనం కూడా దిగితే బాగుంటుందని ఫోటో అయితే దిగేశాను. ఇదిగోండి నడుచుకొని అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఏదో అడవి కుక్క అని బోర్డు అయితే పెట్టారు, కానీ ఇక్కడ ఏటి లేదు, ఇదంతా ఖాళీగా ఉంది. అంటే ఇక్కడ ముందు ఉండేదేమో, మరి తీస్తారు అనుకుంటాను. ఇంకేడేం కనిపించట్లేదు, లేదు ఏమీ లేదు, ఖాళీ, ఇది ఖాళీ ప్లేస్. ఇదిగోండి కొంచెంసేపటికి ఎండ వేసేస్తుంది, కొంచెంసేపటికి మేఘాలు వచ్చేస్తున్నాయి, ఏటో అర్థం కాదు క్లైమేట్. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఎండ వస్తుంది. ఇదిగోండి అటుపక్క ఏదో ఉంది, ఏటి ఉందో తెలియట్లేదు. అక్కడైతే ఒక అంకుల్ కూర్చున్నారు ఎండకి తట్టుకోలేక. ఇంకా అదిగోండి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఏదో ఉన్నట్టు ఉంది, ఏదో కనిపించట్లేదు. ఫ్రాన్స్ ఇది ఏటనుకున్నారు? ఫ్రాన్స్ ఇదే మన లియో సినిమాలో ఉంటుంది కదా, విజయ్ తలపతి గారు అతను పెట్ట కింద పెంచుకుంటారు, అదే ఇది. ఏట్రా ఇది, దీని పేరు సుబ్రహ్మణ్యం, సారీ కాదు ఇది హైనా. ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు సుబ్రహ్మణ్యం వచ్చేస్తుంది. ఇదైతే అటు ఇటు తిరిగింది, దీనికి ఏదో కొంచెం ఏదో తేడాగా ఉన్నట్టుంది ఒంట్లో. ఇది మాకు అసలు చూడట్లేదు, మేము పిలిచినా పట్టించుకోవట్లేదు. ఏంటది అసలు వచ్చిన కస్టమర్స్కి ఇలా చేయడం తప్పు కదా. అటు ఇటు తిరుగుతుంది కానీ చూడట్లేదు మమ్మల్ని, ఏదో మేము ఎవరం కనిపించట్టినట్టు బిహేవ్ చేసింది. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను దానివల్ల. ఇదిగోండి చరిత్ర అయితే ఉన్నాయి ఇక్కడ, ఇదో వీటిని లియో అంటారు. అదిగోండి ఆ 2 అయితే గుహల్లాగా చేసేది అక్కడ పెట్టారు. ఇవైతే సైలెంట్గా ఉన్నాయి, అసలు చిన్న కూడా సౌండ్ చేయట్లేదు. అంటే అటుపక్క వెళ్ళి తీద్దాం అనుకున్నాను, కానీ చూసాం కదా వెనకాల సెక్యూరిటీ అని ఉన్నాడు, ఇంకా అటుపక్క వెళ్ళాలంటే మనకు 2 వేసేస్తాడు. అందుకని అయితే అక్కడ దగ్గరికి అయితే వెళ్ళదు, ఇటుపక్క నుంచే ఇంకా తీసాను. మళ్ళీ మన అటుపక్క వేయటం తర్వాత అది వచ్చి కొరికిస్తుంది అనుకున్న వేలు ఉండదు మనకి. ఎందుకులేండి ఆయన అలాంటి చేయకూడదు, మనం దూరం నుంచే చూడాలి అంతే, ఎంతైనా అలాగనమాట. ఇంకోండి అంటే ఇది లియో అంటున్నారు, సారీ దాని పేరు ఏంట్రా? హైనా పక్కన అయితే పెట్టారు, అదే సుబ్రహ్మణ్యం పక్కనే పెట్టారు. ఇవి ఆడ్లికిల్లి పక్కనే పెట్టారు, చిరుతపుల్లో ఇంకా హైనా. ఇదిగోండి మనం పెదపులి దగ్గరికి అయితే వస్తాం. ఇది బెంగాల్ టైగర్, ఇదైతే అటు ఇటు ఊరిగా తిరిగేసింది. అది నేను కాలు నొప్పులు పెడతామేమో అనుకున్నాను నేను ముందు, ఏడ్ చేస్తా దానికి అర్థం అవ్వట్లేదు, అటు ఇటు తిరిగేస్తుంది. వీటికి కూడా ఎండ తగలకుండా అయితే కొన్ని అయితే చేశారు. అక్కడ కొంచెం వాటర్ అయితే పెట్టి దాంట్లో ఉండడానికి అయితే పెట్టారు, బాగానే ఉంది చూడడానికి.
ఇగోండి ఇవే కదా మెయిన్ అట్రాక్షన్స్. మనం బయట మిగతా జంతువులను ఎక్కడైనా చూస్తాం, కానీ ఇవి కొంచెం రేర్ కదా. ఈ సింహం, పులి ఇలాంటి చూడడం అయితే ఇవి చూడడానికి మెయిన్ అయితే వస్తారు. పిల్లలు అయితే కొంచెం ఇష్టపడతారు ఇలాంటి చూడడానికి. పులి అయితే అందరికీ కొంచెం న్యాయం చేసింది, 70 రూపాయలకి టికెట్కి. అటు ఇటు కొంచెం తిరిగింది అందరికి కనబడినట్టు. అంటే ఎప్పుడైనా పిల్లలతో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అక్కడ నెట్ట కనిపిస్తుంది కదా మీకు, ఆ నెట్టకైతే చేరబడ్డం అలాంటివి చేయకండి. ఎందుకంటే మనం చెప్పలేం, పరిస్థితి బాగోకపోతే కిందకైతే పడిపోయామంటే ఇంకా అంతే సంగతి, మనల్ని ఎవడు కాపాడలేడు. అలాంటివి అయితే చేయకండి. పిల్లల్ని అయితే కొంచెం జాగ్రత్త చూసుకోండి, వాటి దగ్గరికి వెళ్ళకుండా. దూరం నుంచి అయితే చూడండి బాగానే ఉంటుంది, దగ్గరికి వెళ్ళి అయితే అలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి. జాగ్రత్తగా మనం చూసుకొని వచ్చేయాలి అంతవరకు, ఇంకేం చేయకూడదు అక్కడ ఎక్స్ట్రా పనులు. ఇదిగోండి అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ తెల్ల పుల్లు అయితే కనిపించాయి. అదిగోండి తెల్ల పుల్లలు. ఇదిగోండి అక్కడైతే ఒకటి కూర్చుంది, ఇంకా లోపల ఒకటి ఉంది కానీ అదైతే బయటికి రావట్లేదు. ఇక్కడ వాటర్ ఒక తొట్టి పెట్టి దాంట్లో వాటర్ అయితే వేసారు, అంటే ఇట్లా కొంచెం చల్లగా ఉండాలని. పైప్లోంచి వాటర్ అయితే బయటకు వస్తుంది, అక్కడ వాటర్లో అయితే గింతుతుంది అది. ఇంకోటి అయితే కొద్దిగా మనకు 70 రూపీస్ న్యాయం చేయడానికి అయితే బయటకు వచ్చి అయితే తిరుగుతుంది కొంచెం. అది చూడండి ఎన్ని చేస్తుంది ఇప్పుడు, అవన్నీ చూడండి మీరు కూడా. అటుకెంతి ఇటుకెంతి అందరిని అయితే ఎంటర్టైన్ చేసింది కొంచెం ఆ 70 రూపాయలకి. కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడు ఎలాంటి చేసింది, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇదిగోండి ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడైతే చిలకలు ఉంటాయి. మనం టెంపర్ సినిమాలో చూసాం కదా, మకా అంటారు, అలాంటివి అయితే ఉంటాయి ఇక్కడ. ఈ అద్దాలు ఎందుకు వేసారు నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ అద్దాల వల్ల అసలు కనిపించట్లేదు, అద్దాలు లేకపోతే ఇంకా బాగా కనిపిస్తుందేమో. ఈ అద్దాలు ఉండడం వల్ల అసలు సరిగ్గా వీడియో తీయలేకపోయాము. మామూలుగా అవి ఇప్పుడు బయట కనిపిస్తుంది కదా మీకు, అలాగుంటేనే బాగుండు. అద్దంలో చూస్తే అసలు ఆ చిలక ఏటో కూడా అర్థం కావట్లేదు. అంటే నైట్ టైం అయితే కనిపిస్తుందేమో, కానీ నైట్ టైం మనం ఇక్కడ లోపలికి ఎలా చేయరు కదా, ఇంకా ఏ టైంలో చూస్తాం ఇవి. ఈ టైంలో చూద్దాం అంటే అద్దాలు వేస్తారు, ఆ అద్దాలు వేస్తే ఇక్కడ ఎండ కొడుతుంది కదా లైటింగ్, ఆ లైటింగ్ వల్ల లోపల ఏటున్నాయో కూడా మనకు అసలు తెలియట్లేదు. మీకైతే అలా చూసి అండి ఇంకేట్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడైతే సింహం ఉంది, ఇదైతే డబ్బులకి న్యాయం చేయలేదు, అక్కడ ఉండిపోయింది చాలాసేపటి నుంచి. అది కదులుతుంది అని చూసాం కానీ కొంచెం ఏజ్ అయిపోయినట్టు ఉంది, ఆ నీళ్ళలో ఉండిపోయింది ఎండ వల్ల. ఇంకేం చేయలేం అంతే ఇంకా. ఇదిగోండి అలా ముందుకు వస్తే ఇక్కడైతే మనకు కనుజు ఉంది. నేను ముందు చూసి జింకలేమో అనుకున్నాను, మనకు సరి తేడా తెలియదు కదా. ఇవైతే ఇక్కడ ఉన్నాయి, అదిగోండి ఆ చివరన ఉన్నాయి. క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు, మన పెద్ద ఫోన్ కాదు కదా, జూమ్ చేస్తే ఇంకా బ్లర్ అయిపోతుందని ఇంకేం చేయలేదు. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి అవి. ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా అటువైపు పెళ్ళి అయితే తీసాం. ఇదిగోండి ఇవి ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇవి. ఇంకా ముందు కూడా ఇంకా ఉండేవి కొన్ని, అటు వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. ఇవి చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. ఇదిగోండి నేను తెచ్చుకున్న కచ్చిఫ్ కూడా తడిసిపోయింది దెబ్బకి, అంత ఎండకుంది ఇక్కడ. ఇంకేడు చేస్తాం, ఇంక తిరగ తప్పలేదు. ఇక్కడ మళ్ళీ మాకు అద్దాలు కనిపించాయి, అద్దాలు చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది నాకు. ఆ లోపల ఉంది ఏటో కనిపించట్లేదు, చేయట్లేదు. అది వీడియో తీసినా కనిపించట్లేదు, ఇంకేడు చేయాలో తెలియట్లేదు అక్కడ. ఇదిగోండి ఇక్కడ ఏవో లోపల ఉన్నాయి కానీ బయటకు రావట్లేదు, మనకు కనబడట్లేదు. ఎక్కడో ఉండిపోయి ఆ చివరన ఆ లోపల ఏదో చిన్న చిన్న ఇల్లులాగా ఉన్నాయి ఇవి. ఇంకోండి అడవి పిల్లి అలాంటివి అనమాట. అవైతే ఇరకలో ఉండిపోయి అసలు కనిపించట్లేదు, ఆ లోపల ఉండిపోయి బయటకు రావట్లేదు, ఎందుకో మరి తెలియట్లేదు. ఇదిగోండి ఈ స్పాట్కి అయితే వస్తాం. ఇక్కడైతే ఇదిగోండి ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి. అదిగోండి ఒక ఎలుగుబంటి ఇక్కడ ఉంది, ఇంకో ఎలుగుబంటి అయితే కనిపించట్లేదు, ఒకటైతే ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడైతే తిరుగుతుంది, ఇది అటు ఇటు తిరుగుతుంది. ఇది ఏదో ఎత్తుక్కుంటుంది, నాకు తెలిసి దానికి ఆకలేస్తుంది అనుకుంటున్నాను, అందుకే అలా చూస్తుంది. మరి ఏం చేస్తున్నాం. ఇదిగోండి ఇంకోటి అయితే వస్తుంది అటు నుంచి నడుచుకొని, ఇదైతే ఇది కొంచెం మాకు దగ్గరికి వచ్చింది, వీడియో తీయడానికి కూడా బాగా అయ్యింది. ఇదిగోండి ఆ కిందకైతే దిగుతుంది, ఆ కిందకి దిగి మళ్ళీ నడుచుకొని అక్కడికి వెళ్తుంది అనుకుంటున్నాను, అదే అనుకుంటాను. ఆ కింద నుంచి నడుచుకుని అక్కడికి వెళ్తుంది. ఈ పైన మీకు కనిపిస్తుంది కదా ఈ రాయిల్లాగా, అది నేను నిజంగా రాయిలు అనేసుకున్నాను కానీ రాయిలు కాదు అవి, అది మొత్తం లోపల డొల్లలా ఉంది, అంటే అలా డెకరేట్ చేశారు. నేను ముందు చూసినప్పుడు అయితే రాయిలు అనేసుకున్నాను, తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడు తెలిసింది ఇది కూడా మొత్తం డొల్ల, అలా ఉంటుంది. మరి అలాగే చేయాలి, చూడడానికి బాగుంది కదా, అంటే నిజమైందిలా కనిపించింది కానీ లోపల డొల్లలా ఉంది అది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది హిప్పోపొటమస్, అదే నీటి అని అంటాం మనం తెలుగులో. ఇదిగోండి అదైతే చివరన ఉంది, ఎండగా ఉంది కదా అందుకే ఎరకలు అయితే ఉండిపోయింది వాటర్లోనే, బయటికి రావట్లేదు. ఇంకా ఆ ఎరకలో ఉన్నద్దాం, ఎండగా ఉంది కదా చల్లగా ఉంటుంది. ఇదిగోండి దాని బొమ్మ అయితే గీసాను చూడండి, ఇదిగోండి హిప్పోపొటమస్ బొమ్మ అయితే గీసాను, దాన్నే సేమ్ అలాగున్నట్టు గీసాను వాటర్లో. కమెంట్ చేయండి ఇది ఎలాగుందో, రేటింగ్ ఇవ్వండి దానికి.
బాగానే గీసాను, ఇంకా రేటింగ్ ఇవ్వడానికి 800 కమెంట్ చేయండి ఎలాగుందో. ఇదిగోండి సీతాకోక చిలకల దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ మొత్తం గుంపులు గుంపులుగా ఉంటాయంట సీతాకోక చిలుకలు, కానీ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాగుంటుందో మరి. లోపలికైతే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఏదో, ఇదిగోండి ఇక్కడ పక్కన చిన్నపిల్లని అయితే పక్కకు దోసి అయితే నేను ఫోటో అయితే దిగిపోయాను. సీతాకోక చిలక ఆ స్టిల్ ఉండాలి కదా. ఈ బాబు అయితే నన్ను ఫోటో తీసుకున్న వాళ్ళు మధ్యలోకి వచ్చేస్తున్నాడు మాటకి. ఆడికి కూడా నచ్చలేదు కదా నీ ఫోటో తీసుకోవడం, ఇంకేం చేస్తాం. ఇంకొక లోపలికి అయితే వెళ్దాం. అండర్ మెయింటెనెన్స్లో ఉందంట, అది బయటనే అక్కడ బోర్డు పెట్టేశారు. లోపలైతే సీతాకోక చిలకలు అయితే ఏటి లేవు, అన్నీ ఎగిరిపోయినట్టు ఉన్నాయి. ఇక్కడ బయటనైతే కన్నాలు పడిపోయి అన్నిటికి. నాకు తెలిసి మళ్ళీ దీన్ని బాగు చేసి మళ్ళీ పెడతారు అనుకుంటాను. ఒకప్పుడైతే ఇంకొకరు చెప్పారు నాకు, దీంట్లో చాలా సీతాకోక చిలకలు ఉండేవట. చూడడానికి అయితే బాగానే ఉంది. అంటే ఇది ఎలాగ అనిపించింది అంటే, మనం కంబలకొండ తర్వాత బయోడైవర్సిటీ అనే ఒక పార్క్ అయితే వెళ్ళాం, సేమ్ దానిలాగా అనిపించింది. మీకు ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. సేమ్ ఇలాగ ఎక్కువ మొక్కలే ఉంటాయి అక్కడ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇవ్వండి అక్కడి నుంచి అయితే అలా ముందుకు వచ్చేద్దాం. ఇలా ముందుకు వస్తే ఇక్కడ స్నేక్స్ అని ఉంది, అక్కడ బోర్డు ఉంది. స్నాక్స్ కాదు రే, ఇది ఎప్పుడు తిండుకోలే. స్నేక్స్ పాములు బాగా ఒక బిడ్డేస్తుంది, మామూలుగా కాదు. ఆ ఎండకు తిరిగినప్పటికి ఇంకా మైండ్ అంతా పాడైపోతుంది. ఇదిగోండి యాడ్ స్నేక్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ స్నేక్స్ అని బోర్డులు తప్ప స్నేక్స్ అయితే అక్కడ కనిపించట్లేదు. ఇక్కడ వేప చెట్టు ఉంది, ఆ చివరిన ఎక్కడో ఇరకలో ఉన్నాయి ఆ స్నేక్స్. చిన్న తోక ఎక్కడో కనిపిస్తుంది అంతే. నాకు కూడా తెలియదు, నా పక్కన ఇంకో అన్న అన్న చెప్పాడు ఎక్కడో కనిపిస్తుందని. నేను అప్పుడు చూశాను. అదిగోండి ఆ ఇరకలో ఎక్కడ ఉంది, కానీ క్యాప్చర్ అవ్వట్లేదు సరిగ్గా. ఇంకేట్ చేస్తాం, ఇలాగ దూరం నుంచి చూసేయడం, ఇంకేట్ చేయలేం. బయటికి రమ్మనుకోండి పొడిస్తుంది అనుకోండి, అదొక బాధ. వద్దులేండి, ఏడు చెయ్యొద్దు అలాంటివి. ఇదిగోండి ఇవైతే లోపల పెట్టారు, ఇదైతే కొంచెం బాగా అనిపిస్తుంది, బోన్లో పెట్టారు. బాగుంది, పర్లేదు. ఇంకెంతకంటే మనం ఆశించకూడదు స్నేక్స్ దగ్గర నుంచి. అప్పుడు మన దగ్గర నుంచి అవి ఆశిస్తాయి అంతే. ఇలా చూసి ఆనందించాలి అంతే. బాగానే ఉంది స్నేక్స్ అయితే. ఇదిగోండి ఇక్కడైతే తాబేళ్ళు అయితే ఉన్నాయి. ఇది ఒక వేరే రకమైన తాబేలు. అదిగోండి అక్కడైతే తినేస్తున్నాయి తాబేళ్ళు. ఏవో వంకాయలు ఇంకేవో వేసారు వాటికి. 4 అయితే ఉన్నాయి తాబేళ్ళు, తింటున్నాయి ఏదో. అది ఏదైతే చూడండి గబగబ తినేస్తుంది, ఎవరు తీసుకున్నట్టు. బాగా చేశారు, డెకరేటింగ్ అంతా బాగా చేశారు. అంటే చూడడానికి మనకి నీట్గా కనిపించేలాగా చేశారు. బాగుంది, మెయింటెనెన్స్ అయితే అంత బాగానే ఉంది జూ పార్కులో అయితే. ఇదిగోండి ఇక్కడ ఇరకలో ఏదో ఉంది. ఓయ్ బాబే, ఇది పెద్ద స్నేక్. దీన్ని ఏదో అంటారు, మర్చిపోయినా. కొండ చిలువేమో మరి, ఏమో ఇక్కడ ఏటి లేదు. ఇదైతే అదే అనుకుంటున్నాను, లోపల ఉండిపోయింది, బోన్లో పెట్టారు బయటికి రాకూడదని. ఇవ్వండి ఇక్కడ ఇంకేదో ఉంది, మనం చిన్నప్పుడు చూస్తాం కదా, వాటితో ఆడుకుంటాం, తొండలు వాటిని నీటిని కొడతాం కదా తిన్నగుండలేక. అలాంటివి అయితే ఇక్కడ పెట్టారు, కానీ ఆ చిన్న తొండలు కాదు, వీటిని కానీ కొట్టారు, కరిసిగలవు. పెద్ద తొండలు ఇవి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవి అడవిల్లో అక్కడ ఉంటాయంట, మన బయట అయితే ఎక్కువ కనిపించవు. అడవిల్లో గట్ర అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. తొండ జాతికి చెందిన పెద్ద పెద్ద తొండలు అన్నమాట ఇవి. ఇవ్వండి చూడండి ఇది ఎలా చూస్తుందో ఒడియమ్మ, ఓరు బాబాయ్. ఇదిగోండి ఇటు ఒకటి ఉంది. ఈ అద్దాలు చూస్తున్నాను చిరాకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇది పర్లేదు, కొంచెం ఇన్సైడ్లో ఉంది కాబట్టి కొంచెం బాగానే కనిపిస్తుంది. అవి చూసారు కదా అవుట్ సైడ్, ఆ చిలకలు అయితే నాకు అసలు కనిపించలేదు. ఇవి కొంచెం పర్లేదు ఎంతో కొంతలో, దానికన్నా బెటరే. ఇదిగోండి ఇది పైకి ఎక్కిపోయింది, ఇక్కడ ఏడు చేస్తుందో తెలియట్లేదు, పైకి వెళ్ళిపోయింది. ఒకటొకటి దాని ప్లేస్లో సెట్ అయిపోయి అలాగా. కొంచెం ఇక్కడ ఇంకా పెద్దది ఉంది, ఇటు చూడండి, ఇది ఇంకా చాలా పెద్దది. ఇది అంటే మా చెయ్యి అంత ఉంటుంది అనుకుంటాను. ఇది ఇగ్వానా అంట దీని పేరు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు చూడలేదు, అంటే మిగతావి అంటే నేను ఉన్నాను కానీ ఇవైతే ఇప్పుడు చూడలేదు. ఇవైతే బాగున్నాయి, అంటే ఏదో పాతకాలం చెందినలాగా అలా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఎక్కడితో అయితే ఈ రూట్ అయితే అయిపోయింది. ఇదంతా ఖాళీ ప్లేస్. మనం ఎలా నడుచుకొని ఈ బ్రిడ్జిలు 2 బ్రిడ్జిల్లాగా వస్తాయి. ఈ 2 బ్రిడ్జిలు దాటుకొని అయితే అటువైపు వెళ్ళాలి మిగతా చూడడానికి అయితే. కొంచెం ప్లేస్ అయితే ఖాళీగా ఉంటుంది, అంటే గాలి ఎక్కువ వేసినప్పుడు కొద్దిగా భయం వేస్తుంది. ఇప్పుడు ఏమో ఏటు వస్తుందిరా బాబు అనుకుంటాం, కానీ అదేం లేదు. మేము తెలుసు కదా మనకి, మనల్ని చూసి ఎవడం భయపడాలని.
అలా పరిగెట్టుకుని అయితే వెళ్ళిపోయాం గోల చేసుకొని. అంటే ఇటువైపు చూస్తే ఎలాగనిపించింది అంటే నాకు ఏదో అడవిలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. అలా కొంచెం దూరం నడుచుకుని వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే మాకు ముసళ్ళు అయితే కనిపించాయి. ఇదిగోండి మేము ఏదో అనుకున్నాం కానీ ముసళ్ళు అంటవి. ఇదిగోండి ముసళ్ళు అక్కడ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి కానీ పెద్దది కూడా ఉంది లోపల, కానీ చిన్నవే ఎక్కువ కనిపించాయి. అదిగోండి పెద్దది అక్కడ ఉంది. మేము ముందు బొమ్మలు అనుకున్నాం, కదలట్లేదు ఎట్రా బాబు, అసలు కదలట్లేదు మేలట్లేదు అనుకున్నా. కానీ కొంతసేపు అయిన తర్వాత అయితే కదిలింది, అప్పుడు అర్థమైంది బొమ్మ కాదరా బాబు నిజమైన అని. ఇదిగోండి పిల్లలు అయితే ఇక్కడ పెట్టారు, చాలా బాగుంది ఇది. ఇక్కడ బయటకు వచ్చి ఉన్నాయి అలాగా బయట తిరుగుతున్నాయి. అవి ఎక్కువ బయటని కూడా ఉంటాయి, నీటిలో కూడా ఉంటాయి కదా, కానీ కొంచెం కదిలితే బాగున్నాయి. ఇంకా అసలు కదలకుండా అది ఉన్న ప్లేస్లో ఉండడం కొంచెం చిరాకు వస్తుంది. ఏట్రా బాబు ఇదని, డబ్బులకి న్యాయం చేయట్లేదు. మంచినీటి ముసళ్ళు అంట. ఇంక ముసళ్ళు చూసుకొని మళ్ళీ ఇంకో బ్రిడ్జ్లాగా వచ్చింది. ఆ బ్రిడ్జ్ మీద అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఫోటోలు తీసుకోవడం బాగుంటుంది. మన ఫోన్తో ఎక్కడ అవుతుంది ఫోటోలు, ఇంకా మన ఫోన్లో అంత మంచి ఫోటోలు తీయడానికి ఎక్కడ అవుతుంది, ఇంక తీయలేదు. ఇంకా అలా నడుచుకొని అయితే వెళ్ళిపోయాను, ఇంకేటి చేయలేక. ఇదిగోండి మనం అయితే మెల్ల నడుచుకొని అయితే బయటకైతే వస్తాం, అంటే బయటకైతే ఇంకో సైడ్ వచ్చాం. ఇంకా ఉన్నాయి జంతువులు. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే బ్యాక్ గేట్ అనమాట. బీచ్ రోడ్ నుంచి వస్తే ఆ గేట్ నుంచి ఎంటర్ అవ్వచ్చు మనం లోపలికి. టికెట్ తీసుకుని అయితే మనం లోపలికి అయితే పంపిస్తారు. ఇదిగోండి ఇక్కడ కొంచెం ముందుకు వస్తాం, మాకు ఇక్కడ ఏవో పక్షి జాతికి చెందినవి ఏవో అరుస్తున్నాయి. ఏటో దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. ఇంకా కొంచెం సంతోషం వేసింది. ఇక్కడైతే అద్దాలకి ఇద్దరు అయితే వేయలేదు, ఇంకా బాగానే ఉంచారు దీన్ని. ఇలాగ ఉంచాలి, ఇలా ఉంచితేనే కనిపిస్తుంది. ఆ అద్దాలు ఉంటాయి కనిపించట్లేదు, చేయట్లేదు. ఇదిగోండి ఇవి బాతుల్లాగా ఉన్నాయి, అంటే బాత్ జాతి చెందినవి అనుకుంటున్నాను. ఏవో ఉన్నాయి, ఎప్పుడు చూడలేదు, ఏవో కొత్తగా ఉన్నాయి చూడడం. దీని ఏదో ఇక్కడ వేసారు, మీరే చూసుకోండి. కొంచెం ఇక్కడ ఏదో చిలకలా ఉంది ఏదో, అంటే చిలక జాతికి చెందినది అనుకుంటాను. చిలక అంటే చిలక అది, ఆ జాతిలో ఏదో. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇది కూడా ఉంది, ఆ లోపల ఉందన్నమాట. అవి కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఒకటి చిన్నది కనిపిస్తుంది చిలకది, సరే కనిపించట్లేదు. ఇదిగోండి ఇది ఒకటి బాగా కనిపించింది, ఇది ఒకటే తీసాం. మాట్లాడే చిలక ఏదో ఉంటుంది అన్నారు, కానీ అది అయితే మాకు ఎక్కడ కనిపించలేదు. అది ఉంటుందేమో ట్రై చేసాం కానీ ఎక్కడ లేవు. ఈ చిలకలు అయితే ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కొంచెం న్యాయం చేసాయి. అదిగోండి ఈ చిలక అన్నమాట, అది మనకు అక్కడ చూపిస్తున్నవి ఈ చిలకలు. ఇవైతే కొంచెం బాగానే ఉన్నాయి, కనిపిస్తున్నాయి నీట్గా. ఇదిగోండి కృష్ణ జింకనే చూసాం మనం. అంటే లోపలికి వచ్చినప్పుడు అనుకున్నాను కృష్ణ జింక ఎక్కడ ఉంటుందని చూశాను, కానీ అక్కడ కనిపించలేదు. ఇదిగోండి ఎక్కడైతే చాలా గుంపులుగా ఉన్నాయి, మామూలుగా కాదు. చూడగానే బాగా అనిపించింది. ఒకటైతే మాకు అసలు అలాగే చూసింది, ఎందుకు చూస్తుందో అర్థం అవ్వలేదు. అదిగోండి అలా చూస్తుంది చూడండి ఇప్పుడు. అంటే అలా చూసింది, పైకి వచ్చేద్దామని చూసింది అనుకుంటాను. పైకి రావడానికి పర్మిషన్ లేదమ్మా, పైకి వదలరు. అదిగోండి అలా దేనం చూస్తుంది మా కాసి. అందరు ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారని అలా చూస్తుంది అందరు కాసి. ఎక్కువ మంది వస్తారు మేము వెళ్ళినప్పటికీ, అందుకని అలా చూస్తుంది అనుకుంటాను. అంటే ఎవర్రా బాబు వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు అనుకొని. అదిగోండి పైకి వచ్చేయడానికి చూసింది అనుకుంటాం, పైకి రాలేదు ఇంకా. ఇదిగోండి బాహుబలి సినిమాలో మనకు రానా అన్న ఒక దున్నపోతు అయితే ఫైట్ చేస్తాడు కదా, ఇదిగోండి ఆ దున్నపోతు అయితే మనకి ఇక్కడ ఉంది. ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవి ఇవై చూడగానే ఆ సినిమా గుర్తొచ్చింది నాకు, బాహుబలి సినిమా. ఇదైతే కొంచెం మన ఇంటి దగ్గర చూస్తాం కదా గేద, అలా ఉంది. కానీ అక్కడ కనిపించింది అయితే కొంచెం అలాగా ఉంది. చూడడం బాగున్నాయి ఇవి. బాగోవడం అంటే అదే మనం ఎక్కడ చూడడం కదా డిస్కవరీ ఛానల్లో తప్ప, అలా కనిపించింది. ఇదిగోండి ఇవి ఏంటంటే ఇవి నాకు తెలిసి ఎక్కడెక్కడ అడవిలో దొరికినవి అనుకుంటాను. ఎందుకంటే కొంచెం బక్క చిక్కిపోయి ఏదో బాగా పాడైపోయినట్టు కనిపించే ఇవైతే వీటిని ఏదో అంటారు. ఇవి కూడా జింక జాతులకు చెందినవి అనుకుంటాను. ఇదిగోండి చాలా ఉన్నాయి, కానీ అసలు ఇది ఏదో ఒక్కటే ఇక్కడ ఉండిపోయింది. ఇది ఎందుకు అక్కడ ఉండిపోయిందా, అవి ఫ్రెండ్స్ అనుకుంటాను. వాటికి గొడవ అయిందేమో, అది అక్కడ ఉండిపోయింది ఒకదే. ఇదిగోండి వీటికైతే పెద్ద ప్లేస్ ఇచ్చారు, ఏకంగా ఒక పెద్ద చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి అలా తిరుగుతున్నాయి, ఇంకా బాగున్నాయి చూడడానికి. అయితే ఇటువైపు వస్తే మాత్రం ఇది కొత్తగా చేసినట్టున్నారు. ఇదిగోండి ఎక్కడెక్కడ దొరికితే అన్నాను కదా, ఇవి నాకు తెలిసి అయితే ఇది ఇక్కడ దగ్గరలో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చూస్తే అలా కనిపిస్తున్నాయి, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినట్టు అనిపించట్లేదు. ఇదిగోండి ఇదే అడవి పందులు అంటారు కదా, ఇదిగోండి ఇవి అడవి పందులు.
ఇవే చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు దాకా ఎంతమంది చూసారు కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను. అండ్ నేను ఎప్పుడు చూడలేదు అలాంటివి, ఇదే చూడడం అడవి పందిని. బాగా బురదలో ఉండిపోయినట్టు ఉంది, అందుకే ఇలా ఉండిపోయింది. ఇదిగోండి అడవి దున్న, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అడవి దున్న. ఇది కొంచెం పెద్దది, ఇందాలు చూసాం కదా మనం, కొంచెం వాటి కంటే కొద్దిగా పెద్దలా కనిపిస్తుంది. అవి కొంచెం చిన్నలాగా ఉన్నాయి, ఇదే బాగా పెద్దలాగా ఉంది. ఇది అటు ఇటు తిరిగేసింది, ఎందుకు తిరుగుతుందో తెలియట్లేదు, కానీ ఒక దగ్గర ఉండిపోయింది. ఇటు తిరుగుతుంది అనుకుంటే అది ఒక స్టిల్ ఇచ్చింది, ఇంకో స్టిల్ ఇవ్వలేదు ఫోటో తీసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ బాగా సౌండ్ వస్తుంది వెళ్ళినప్పటికీ, ఏట్రా బాబు అనుకుంటే ఇంకేటి మన నెమలీలు, ఇంక మామూలుగా లేవు నెమలీలు అక్కడ చాలా ఉన్నాయి. అలా సౌండ్ గోల 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 వినిపిస్తూనే ఉంది. ఇంకా వీడియోలు తీస్తాం వీటికి, ఇంకా దేవుడి దయ వాళ్ళ అద్దాలు అయితే వేయలేదు, బాగానే కనిపించాయి. ఇదిగోండి నెమలికలు చాలా ఉన్నాయి ఇక్కడ నెమలీలు అయితే. ఇదిగోండి ఇదైతే ఏటో తెలియదు కానీ బాగా గోల గోల చేసింది, ఆ గోలకు చెవులు నొప్పి వస్తాయి మామూలుగా కాదు. అలా అరుస్తూనే ఉంది, ఇది అరిస్తే ఇవి అరుస్తున్నాయి, ఇవి అరిస్తే ఇది అరుస్తుంది. ఇదిగోండి కోడి పుంజులాగా ఉన్నాయి, అడవిలో పెరిగే కోడి పుంజులు అనుకుంటాను. ఇది గుడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ, భలేగా ఉంది. ఇదిగోండి నెమలి, అంటే నెమలంటే ఒకటి రెండుగా చాలా ఉన్నాయి ఇక్కడ, అంటే ఒకలాగా ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, వైట్గా ఉన్న నెమలి కూడా ఉందండి, కొంచెం భలేగా ఉంది. దీన్ని ఎంత వీడియో తీద్దాం అనుకున్నా నాకు అవ్వలేదు. ఎంతో ఎంతో కష్టపడి అయితే ఇదిగోండి ఈ వీడియో తీసాం, కొంచెం కనబడేలాగా. చూడండి మీరే బాగుందంటే చెప్పండి. ఇదిగోండి ఇది ఇంకో నెమలి కనిపిస్తుంది ఇక్కడ, నెమలీలు అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది, అంటే ఇన్ని రకాలవి ఎందుకు పెట్టారో అర్థం అవ్వట్లేదు, కానీ చూడడానికి అయితే బాగున్నాయి ఇవి కొంచెం. ఇదిగోండి జిరాఫీస్ దగ్గరికి అయితే వస్తాం. ఇదిగోండి ఫైనల్గా అయితే నాకు జిరాఫీలు అయితే కనిపించవనుకున్నాను. ఎందుకంటే నేను ఒక 3-4 వీక్స్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు జూ దగ్గర, అంటే ఎంట్రన్స్ గేట్లో అయితే కొంచెం ట్రాఫిక్ అయిపోయింది. ఏంటని చూస్తే జిరాఫీలను అయితే తీసుకెళ్తున్నాను లోపలికి. అప్పుడు అనుకున్నాను ఇవి చూడాలని, కానీ ఇప్పటిదాకా ఇక్కడ కనిపించలేదు. అవి లేవేమో అనుకున్నాను లోపల, కానీ ఇక్కడైతే ఫైనల్గా అయితే కనిపిస్తాయి. ఇవైతే ఇంకా పెద్దగా ఉంటాయి అనుకుంటాను, నాకు తెలిసి ఇంకా చిన్నవేనేమో. ఎందుకంటే నేను విన్నాను ఇది కాలే 6 అడుగులు ఉంటుందని, ఇంకా పెద్ద ఉంటాయేమో, నాకు కూడా తెలియదు. ఇవి చిన్నవి అనుకుంటున్నాను నేనైతే. ఈ అన్న అయితే వీటికి ఏదో తినిపిస్తున్నాడు, బాగా తింటున్నాయి. ఇవైతే ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇవి జీబ్రాలు, గాడిదకి రంగులు వేసారు అనుకున్నాను. అలా అనుకుంటారని చెప్పాను. ఫ్రెండ్స్ ఇదిగోండి జేబ్రాల దగ్గరికి అయితే వస్తాం. జేబ్రాలు మాత్రం చాలా దూరంగా ఉంచేశారు, ఇక్కడే గోడ కట్టేశారు, అటుపక్క నుంచి ఆ ఊసలాంటివి పెట్టేశారు. అవి చూడడానికి కూడా సరిగ్గా కనిపించట్లేదు, అవేమో దగ్గరికి రావట్లేదు. ఫ్రెండ్స్ ఇదే నిరాచార జంతు గృహం అంట. ఇప్పుడు మనం చూస్తాం కదా నైట్ పూట తిరిగితే కొన్ని జంతువులు, ఈ అడవి పిల్లి చిన్న చిన్నవి తిరుగుతాయి కదా, అలాంటివి అయితే లోపల పెట్టారంట. ఇదిగోండి ఇక్కడ వెళ్ళే ముందు అయితే ఇక్కడ అయితే గిన్నెకోడిలో ఒకటి కనిపించింది. ఇది గిన్నెకోడి ఏటో తెలియట్లేదు కానీ చూడడానికి అయితే బాగానే ఉంది, కొంచెం పొడవుగా. ఒకటి కాదు ఇక్కడ చాలా ఉన్నాయి, ఒక 5 ఉంటాయి అనుకుంటాను. ఇదిగోండి ఇక్కడ బోర్డులో పెట్టారు కదా, ఇవే ఉంటాయి లోపల. మనం టికెట్ అయితే 5 రూపీస్, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అయితే 2 రూపాయలు, అంతే, ఎక్కువేం కాదు. మీరు అనుకుంటే లోపలికి వెళ్ళి మీకు చూడాలనిపిస్తే అయితే చూడండి. ఇదిగోండి ఇదే ఎంట్రీ అయితే బాగానే ఉంది, ఫోటోలు తీసుకోవడానికి అట్లా బాగానే ఉంటుంది. ఇంకొక లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. నువ్వు వస్తావు నాకు గని చెప్పి వింటరా? వాళ్ళకి నేను ఎందుకు చెప్తానరా, నువ్వు చీకట్లో కనబడమని తెలిసి ముందే లైట్లు వేసి ఉంచారు కదా. అరే మీలోటోళ్ళకి ఏడ్ చేయాలి తెలుసా, ఇరకలో చూడు కొండపిల్లి ఉంది, ఆ కొండపిల్లికి వేసేయాలరా, అలాగే చేయాలరా మీలోటోళ్ళకి, అప్పుడే బుద్ధి వస్తుంది, ఆ విలువ తెలుస్తుంది. నీ బట్టలు తప్ప నువ్వు కనబడట్లేదు ఇక్కడ, లైట్ వేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి లోపలికి వచ్చాం కానీ 5 రూపాయలకి అయితే న్యాయం చేయట్లేదు. ఇది ఏదో పొడుగునిపోయి ఉంది, ఇది ఉందా పోయిందా నలతంగానేంటది. ఇదిగోండి ఇక్కడైతే ఖాళీగా ఉంది, ఏదో కడుతున్నారు అనుకుంటాను. ఇదిగోండి ఇక్కడ చూడండి గుడ్ల గోపతి కనిపించింది మాకైతే చూస్తుంది అలాగా, ఎందుకో తెలియదు. ఇదిగోండి చైన్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఇదే కొద్దిగా అట్రాక్షన్ అనుకుంటాను. ఇది తోసుకొని వెళ్ళినప్పటికే బాధ అయిపోతుంది, ఏమేమి బరువుగా ఉన్నాయి. ఇదిగోండి అలా తోసుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోయాను. చూడడానికి అయితే పెద్దగా ఏం లేదు లోపల, మనం చూడాలనుకుంటే చిన్న చిన్న ఉన్నాయి అంతే, ఏదో టైంపాస్ అలాంటిది. ఇదిగోండి ఇక్కడ ఇదైతే ఉంది, ఈ జంతువు లాంటిది. అగోండి లోపల ఉంది కదా అదే. ఇవైతే బతికి ఉన్నాయి చచ్చిపోయే తెలియట్లేదు, అలా ఉండిపోతున్నాయి అక్కడే, ఇవి అసలు కదలట్లేదు మెదలట్లేదు, ఏటో అర్థం అవ్వట్లేదు. ఇదిగోండి చివరి దశకి అయితే వస్తాం, లోపలైతే అవే ఉన్నాయి. మీకు నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. 5 రూపీస్ ఎందుకు వేస్ట్ అనుకుంటే ఉండిపోండి, పర్లేదు. ఎందుకంటే పెద్దగా ఏం లేదు లోపల చూడడానికి, ఇంకా నాకు తెలిసి ఇంకా బాగా చేస్తారు అనుకుంటాను, అప్పుడైతే వెళ్ళొచ్చు. ఇదిగోండి బయటకు అయితే వస్తాం, అలాగే వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి అయితే మనం తిరిగి బయటకు వచ్చేస్తాం. ఇదిగోండి మన వీడియో అయితే చివరి దశకి అయితే వస్తుంది.
మీకు మన వీడియో అయితే నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి బాగుందని ఒక కమెంట్ చేయండి చాలు. ఇంకా మీకు నచ్చితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అప్పటిదాకా మన ఛానల్ పేరు గుర్తుంది కదా, ది హోడాపైల్ 2002. స్టే ట్యూన్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ ఎంతో కొంత తీస్తే బెటర్.